హాయ్ అండి. వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు ఈ పచ్చడి కలుపుకొని తినండి. రోజు తినేదానికన్నా 2 ముద్దలు ఎక్కువే తినేస్తారు. మరి తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. ముందుగా కడాయిలో నూనె వేసుకొని తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కట్ చేసుకున్న టమాటో ముక్కలు, దీనితో పాటు కట్ చేసుకున్న 2 వంకాయల్ని కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలు టమాటాలని బాగా మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో తీసుకున్న పచ్చిమిర్చి మిశ్రమంలో తగినంత ఉప్పు వేసి ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా మిశ్రమం కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని గిన్నెలో తీసుకున్న తర్వాత తాలింపు వేసుకోండి. ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.